మిస్ టీన్ సూపర్ గ్లోబ్ క్వీన్ ఇండియా సయ్యద్ అన్సారీకి మదీనా వాచెస్ అధినేత ఇంతియాజ్ కుమారుడు ఉస్మాన్ తో కలిసి నెల్లూరు తేజస్విని గ్రాండ్ లో ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ మేయర్ సయ్యద్ తహసీన్, 42వ డివిజన్ కార్పొరేటర్ షేక్ కరీముల్లా, సయ్యద్ ఇంతియాజ్ తదితరులు హాజరయ్యారు. మిస్ టీన్ సూపర్ గ్లోబ్ క్వీన్ ఇండియా పోటీల్లో అనేక మంది పాల్గొన్నప్పటికీ నెల్లూరు నుంచి సయ్యద్ అన్సారీ విన్నర్ గా నిలవడం ఎంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా మదీనా ఇంతియాజ్ అన్నారు. తన ప్రతిభతో ఎందరో మహిళలకు ఆదర్శంగా నిలిచిన అన్సారీని ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈరోజు నెల్లూరు ప్రజలు ఎంతో గౌరవంగా చెప్పుకోదగ్గ రోజు. మన నెల్లూరు అమ్మాయి సాదిఖా అన్సారీ ఇంత దూరం ఎన్నో మైలురాళ్ళు దాటుతూ మిస్ గ్లోబల్ మిస్ వరల్డ్గా కూడా అన్నింటిలో పార్టిసిపేట్ చేసి మన ఇండియాకి పేరు తేవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. మన నెల్లూరు వాసులందరూ ఈ అమ్మాయిని ఆశీర్వదిస్తూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నెల్లూరుకి ఒక పండగ వాతావరణంగా చేరింది. ఎందుకంటే మిస్ టీమ్ అదే ఒక బిలో 19 ఇయర్స్కి ఎవరైతే మిస్ టీమ్ అంటారో వాళ్ళు మొత్తం పాన్ ఇండియా నుంచి మొత్తం ఆల్ స్టేట్ ఇండియాలో ఉండే ఆల్ స్టేట్ నుంచి కాంపిటీషన్ జరిగింది. దాంట్లో ఆ కాంపిటీషన్లో మన నెల్లూరు వాసి ఆ సాదిగా రావడం, విన్ అవ్వడం అది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే దీనికి మనకు ఇండియాకే ఒక ప్రజెంటేషన్ అంటే మనకు నెల్లూరుకి ఒక పండుగ లాగా ఉంది. ఎంత సంతోషంగా ఉందంటే ఇప్పుడు ఇదే కాకుండా ప్రపంచంలో ఆల్ ఓవర్ కంట్రీస్ది ఒక చాలా పెద్ద ప్రోగ్రాం నడుస్తుంది. దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయబోతుంది. దాంట్లో మిస్ ఇండియాగా రావాలని చెప్పేసి నేను ఆ పై భగవంతుడిని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎటువంటి నెల్లూరు వాసులు బాగా పేరు వచ్చిందనుకోండి, ఇండియా లోపల మన నెల్లూరు అని చెప్పుకుంటారు. అది ఒక ప్రెస్టీజియస్ పర్సన్. అది రియల్లీ చెప్పాలంటే తను అంత చిన్న వయసులో ఇప్పుడు నెల్లూరుకి ఎగ్జాంపుల్గా చేయడం అంటే ప్రతి ఒక్కరు చెప్పుకునేటట్టు నెల్లూరు అని చెప్పేసి ఆ ఒక సాదికా గారికి నేను నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ కూడా ఎంత సపోర్టివ్గా, వాళ్ళ మదర్ అయితే కానీ ఫాదర్, వాళ్ళ బ్రదరు ఎంత అసలు రియల్లీ ఎంత సపోర్టివ్గా ఉన్నారంటే కొన్ని ఫ్యామిలీస్లో ఏంటంటే మదర్ ఫాదర్ ఎందుకమ్మా నువ్వు పాప నువ్వు పోలేవు అని చెప్పేసి జనరల్గా ఎటువంటివి ఉంటాయి. అట్లా కాకుండా వాళ్ళ మదర్ వాళ్ళు ఫుల్ సపోర్ట్ చేశారు కాబట్టి అమ్మాయి ఎంత దూరం వచ్చింది. ఇప్పుడు రాబోయే కాంపిటీషన్స్లో మిస్ ఇండియా, మిస్ వరల్డ్ రావాలని చెప్పేసి సభాముఖంగా మీడియా వాళ్ళందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఈ పాపకి బాగా మీరు అందరూ సరిగ్గా ఈ ప్రోగ్రాం తీసి బాగా సక్సెస్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నారండి. నమస్తే అండి, థ్యాంక్ యూ. మిస్ టీమ్ సూపర్ గ్లోబ్ క్వీన్ ఇండియా 2025 కాంపిటీషన్లో మన నెల్లూరు అమ్మాయి సయ్యద్ సాదిఖా అన్సారీ గెలుచుకున్నందుకు మనం నెల్లూరు వాసులుగా ఆ అమ్మాయికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. చాలా గర్వం ఉంది మన నెల్లూరు అమ్మాయి అంత పెద్ద కాంపిటీషన్ లో గెలిచిందంటే. ఆ అమ్మాయికి వాళ్ళ అమ్మా నాన్నకి ప్రత్యేకంగా మన నెల్లూరు వాసుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రేపు వియత్నాం లో జరగబోయే కాంపిటీషన్ లో కూడా పాల్గొని మా నెల్లూరు అమ్మాయి గెలవాలని చెప్పి, అదేవిధంగా రాబోయే రోజుల్లో మిస్ ఇండియా కానివ్వండి, మిస్ వరల్డ్ కానివ్వండి, మిస్ యూనివర్స్ కానివ్వండి, ఇలాంటివి మంచి గెలిచి మన ఇండియాకి అదేవిధంగా మన రాష్ట్రానికి మన నెల్లూరుకి మంచి పేరు తేవాలని చెప్పి మా అందరి తరఫున ఆ అమ్మాయికి ఆశీస్సులు అందిస్తూ, అదేవిధంగా మన నెల్లూరు ప్రజలంతా అలాంటి అమ్మాయిని మన అందరూ ఎంకరేజ్ చేసి మన ద్వారా సపోర్ట్ ఉంటే అమ్మాయి కూడా ఇంకా హ్యాపీగా పాల్గొంటుంది. మన అందరూ కూడా ఆ అమ్మాయికి సపోర్ట్ గా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ఆశీస్సులు అమ్మాయికి ఉంటాయని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండ్ ఇప్పుడు Ansari, your Miss Teen Super Globe Indian Queen 2025. I'm so honored that everyone here supported me all the way along, that I won because of you guys, your support.
mean everything to me. I firstly want to thank Mr. Arun Ratta sir, the founder of Fashion Runway International, who has organized Miss Teen Super Globe International Indian finale. So if he wasn't be there, then I wouldn't be here. ఆయన వల్లే ఇదంతా జరిగింది. అండ్ సెకండ్లీ నేను ఇలాహి మోడలింగ్ స్కూల్ని చాలా థ్యాంక్స్ చెప్పాలంటున్నాను. భారతి వెరీ మ్యామ్ వల్లే నేను ఇక్కడ దా వచ్చాను. నేను ఇలాహి ఫ్యాషన్ ఇండస్ట్రీలో రావాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ఒక వాయిస్లో నిల్చో ఉన్నాను. ప్రతి ఒక్కరి బాధ, వాళ్ళ ప్యాషన్, వాళ్ళ స్ట్రగుల్ని నేను రిప్రజెంట్ చేస్తున్నాను. నా స్టోరీ కూడా అలాంటిది. నేను అలా స్ట్రగుల్ అయ్యి వచ్చిన దాన్ని. నేను మిస్ గ్రాండ్ ఇండియాకి సెలెక్ట్ అయ్యి ఏజ్ రిస్ట్రిక్షన్ వల్ల రిజెక్ట్ చేసినందుకు నేను ఓడిపోయాను అని అనుకోలేదు. అప్పటికి నా ఫెయిల్యూర్ వచ్చిందని నేను అనుకోలేదు. దాని నుంచి నేను ఇంకా హైప్ వచ్చి ఎంకరేజ్ అయ్యి మిస్ టీన్ సూపర్ గ్లోబ్లో నేను పార్టిసిపేట్ చేశాను. ఆంధ్రప్రదేశ్ టైటిల్ ఫస్ట్ విన్ అయ్యాను. దాని తర్వాత ఇండియన్ టైటిల్ విన్ అయ్యాను. నెక్స్ట్ వియత్నాంలో జరుగుతుంది ఇంటర్నేషనల్ ఫినాలే, వరల్డ్ ఫినాలే. దానిలో ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నాను. మీరు మళ్ళీ నన్ను ఇలానే సపోర్ట్ చేస్తారని, ఇలానే థ్యాంక్ఫుల్గా నాతో ఉంటారని నేను ఆశిస్తూ మీకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. మదీనా రాజ్య అధినేత ఇంతియాజ్ గారికి చేసిన అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మన నెల్లూరు నుంచి ఒక ముస్లిం యువతి భారతదేశంలో పోయి ఒక 26 రాష్ట్రాల్లో మన నెల్లూరు నుంచి సెలక్షన్ కావాల్సింది. చాలా సంతోషమైన విషయం. రాబోయే రోజుల్లో మంచి పొజిషన్ వచ్చి మన ప్రపంచంలోనే మంచి స్థాయిలో ఎదగాలని చెప్పి ఆశిస్తూ ఇది అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.